బ్రిటిషర్లు కులగణన చేస్తే 100 ఏళ్ల తర్వాత భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం జనగణనలో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడి నరేంద్ర మోడీ మెడలు వంచి దేశంలోనే కులగణన చేసే విధంగా ఇవాళ పరిపాలన అందిస్తున్నారు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇదే కాదు, రేపు జరగబోయే స్థానిక సంస్థలల్లా 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండు. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన 42% స్థానిక సంస్థల వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలలో 42% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా మన పరిపాలన కొనసాగుతుంది. పాలకులుగా ఉన్న వాళ్ళను పాలకులుగా చేసే వాళ్ళను ఇవాళ మనము చేస్తాము. ఆనాడు దండం దొర అన్నోళ్ళనే ఇవాళ రాజ్యం నడిపే విధంగా వాళ్ళ చేతిలో అధికారాన్ని, రాజ్యాధికారాన్ని పెట్టడానికి ఇవాళ మన ప్రభుత్వం, మన పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయాణం 10 సంవత్సరాలు ఆగకుండా సాగాల్సిందే. మీ ఆశీర్వాదం ఉండాల్సిందే. నాకు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది. తుంగతుర్తికి వచ్చిన తర్వాత వేలాది మంది ఇక్కడికి వచ్చి ఆశీర్వదించి అండగా నిలబడి, ముఖ్యంగా మా ఆడబిడ్డలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, ఈ రోజు ఇందిరమ్మ రాజ్యంలో మాకు రక్షణ ఉంది. సోనియమ్మ రాజ్యంలో అనిహార పథకం తేవడమే కాదు, ఈ రోజు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ఆడబిడ్డల్ని ఆదుకున్న ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలని ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, జై కాంగ్రెస్. గట్టిగా ఆ పక్కలో నేను గుండె రాగాలి. ఊర్లో ఇంటికాడ టీవీలో చూస్తున్నట్ట గట్టిగా వినిపించాలి. సరేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. రేషన్ కార్డుల పంపిణీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ముందుగా మొహమ్మద్ రజియాబీ తిరుమలగిరి, మొహమ్మద్ రజియాబీ, ఆ తర్వాత రేణుక, ఆ తర్వాత దేవరకొండ రేణుక. ముందుగా రజియాబీ. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక చారిత్రాత్మక సందర్భం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రికార్డు సమయంలో లక్షలాది మందికి నూతన లబ్ధి చేకూర్చే కొత్త రేషన్ కార్డుల పంపిణీ. మొహమ్మద్ రజియాబీ గారికి శుభాకాంక్షలు. తర్వాత జేరుపోతుల రేణుక గారు, తర్వాత దేవరకొండ రేణుక గారు, బోనాసి ఉపేంద్ర గారు, జాటోతు బిచ్చాలే గారు, ధరావత్ కవిత గారు, నదియా సుల్తాన్ గారు, బెల్లం సునీత గారు, మందుల సువర్ణ గారు, కొంత కీర్తన గారు. వీరంతా మన శాంతినగర్, తిరుమలగిరి, కాటుమామల, సిద్ధి సముద్రం, నాణ్య తాండ, చిత్తలూరు, ధర్మారం, మూషిపాట్ల గ్రామ మహిళలు. రేషన్ కార్డుల తర్వాత 49,50,00,000 గౌరవనీయులైన సీఎం గారి చేతుల మీదుగా రేషన్ కార్డులు. రజియాబీ గారికి శుభాకాంక్ష. జేలుపోతుల రేణుక, దేవరకొండ రేణుక, బోనాసు ఉపేంద్ర, జాటోతు బిచాలి, ధరావత్ కవిత, నజియా సుల్తానా, బెల్లం సునీత, మందుల సువర్ణ, కొంత కీర్తన. సన్నబియ్యం. ఇదే సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం ఒక ప్రత్యక్షంగా ఉపయోగపడే పథకాన్ని ఆవిష్కరించారు. గరీబ్ అమీర్ అనే తేడా లేకుండా ఉన్న వాళ్లకు, లేని వాళ్లకు అందరికీ ఒకే అన్నం తినే హక్కు ఉందని ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజల్ని పాలించడం, ప్రజాపాలన, ప్రజా పాలన అని